అన్నది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్డీఏ. చెత్త ఆటోల పేరుతో అస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం అంటూ నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూలు చేయొద్దని పుర నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూలు నిలిపేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లకు సూచించారు. చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల నుంచి నెలకు 30 నుంచి 150 రూపాయలు చొప్పున ఏటా దాదాపు 200 కోట్లు వసూలు చేసింది. ఎన్నికల ముందు వసూళ్లను తాత్కాలికంగా నిలిపేసి ప్రజలు మెప్పు పొందేందుకు ప్రయత్నించిన సామాన్యులు ఉపేక్షించలేదు. చెత్త పన్ను వసూళ్లను తెలుగుదేశం పార్టీ జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి. చెత్త సేకరణ పేరుతో అస్మదీ సంస్థల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు బాగుంటాయి. ఇప్పుడు అసలు సమస్య వస్తుంది. 30 రూపాయలు పెద్దగా ఎవరు ఫీల్ అవ్వలేదు. 150 రూపాయలు అన్నటువంటిది వ్యాపారస్తుల దగ్గర వాళ్ళకు కూడా ఇంతకుముందు లంచాల రూపంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్యాష్గా ఈ రూపంలో ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది తీసేయడం ఈజీనే. వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు? ఇప్పుడు ఆ చెత్తకి సంబంధించినటువంటిది మున్సిపాలిటీలకి గవర్నమెంట్ ఇవ్వలేదనుకోండి, చెత్త తీసుకెళ్ళడానికి ఇళ్ళ దగ్గరికి మనుషులు రాకపోతే అప్పుడు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రకటనలుగా బాగుంటుంది. ఇప్పుడు ఆచరణలో కరెక్ట్గా చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే రోసా నిధుల దారాదత్తానికి హడావిడి,